యువ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందికొండ రమేష్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, పలువురు మాజీ సైనికులు, బీజేపీ నాయకులు హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ నాయకులు, మాజీ సైనికులు, యువ మోర్చా నాయకులు, విద్యార్థులు, యువతతో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల నుండి లాలా చెరువు అమరవీరుల పార్క్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం లాలా చెరువు సైనికుల పార్కు వద్ద కాగడాల ప్రదర్శన నిర్వహించి అమర జవాన్ల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి ప్రతీకగా కార్గిల్ విజయ దినోత్సవం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలలో దేశభక్తిని పెంపొందించడం కోసం ఈ కార్గిల్ విజయ దినోత్సవం 2 రోజుల పాటు నిర్వహించమని పిలుపునిచ్చారని, కార్గిల్ యుద్ధంలో అమరులైన ప్రతి సైనికుడిని స్మరిస్తూ వారికి ప్రతి ఒక్కరూ ఈ రోజున నివాళులర్పించి దేశభక్తిని చాటాలని పేర్కొన్నారు. మాజీ సైనికుడు లెఫ్టినెంట్ కల్నల్ బి సత్యనారాయణ మాట్లాడుతూ, విపరీతమైన చలిలో మంచు పర్వతాలలో దాదాపు 60 రోజుల పాటు జరిగిన కార్గిల్ యుద్ధంలో ఇరు దేశాల సైనికులు చాలా మంది చనిపోయారని, భారత సైన్యంలో 507 మంది అమరులయ్యారన్నారు. బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, కురగంటి సతీష్, కాలేపు సత్యసాయిరాం, కందుకూరి మనోజ్, మరడాని సతీష్, షేక్ సాజిద్, ఖండవల్లి సాయి, సుంకర బాలు, సిద్దాని వెంకట్, చువ్వ చరణ్ గుప్తా, పిల్లలమర్రి మురళీకృష్ణ, డాక్టర్ అనురాధ, మోడీ అవినాష్, సానా కృష్ణ, మద్దిపాటి రజని, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.